హాయ్ ఫ్రెండ్స్, మనం మన చేతులను చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? మన చేతిలో గీతలు ఎలా ఏర్పడ్డాయి, దేనివల్ల ఏర్పడ్డాయి అని, ఎందుకు ఆ గీతలు ఏర్పడ్డాయి అని, ఈ చేతి గీతల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని? మీరు మీ చేతి గీతల గురించి తెలుసుకోవాలి అంటే ఏ వీడియో చివరి వరకు చూడండి. మన శరీరంలో అత్యంత ప్రత్యేకమైనది మన వేలి ముద్రలు. ఇవి ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనవి, పునరావృతం కానివి. గర్భంలో పుట్టుక తర్వాత 10 నుంచి 16 వారాల మధ్యలో వేలి గీతలు అభివృద్ధి చెందుతాయి. గర్భాశయంలో శిశువు చర్మం పెరుగుతున్నప్పుడు అటు లోపలి, ఇటు బాహ్య శ్రేణులు కలిసి గీతలు ఏర్పడతాయి. జెనెటిక్ మరియు పర్యావరణ ప్రభావాల కారణంగా వేలి గీతల నమూనాలు ఏర్పడతాయి. ఈ గీతల నమూనాలు వృత్తాకారం, పచ్చుకుపోయే రేఖలు లేదా చక్రాకారాలుగా ఈ గీతలు ఉంటాయి. ఒకసారి అభివృద్ధి చెందిన వేలి గీతలు జీవితాంతం మారవు. ప్రతి ఒక్కరికి ఆయా వ్యక్తుల వేలి గీతలు ప్రత్యేకంగా ఉంటాయి. వేలి గీతల నమూనాలు ఒకే కుటుంబంలోని సభ్యుల మధ్య కూడా భిన్నంగా ఉంటాయి. ఇవి 1.64 బిలియన్ లొకేషన్ మధ్య కూడా భిన్నంగా ఉంటాయి. మన వేలి గీతలలో చాలా రకాల ప్రధాన నమూనాలు ఉన్నాయి. ఆర్క్ గీతలు, ఇవి చాలా సాదాగా వంపు తిగిన గీతలు. లూప్ గీతలు, ఇవి ఒక వైపు నుంచి మరొక వైపుకు తిరిగే రేఖలు. వోల్ గీతలు, ఇవి చక్రాకార గీతలు. చర్మం లోపలి 3 పొరలు అయినటువంటి బసల్ లేయర్, ఎపిడర్మిస్, డెర్మిస్లోని భిన్నమైన మార్పులు ఈ గీతలను సృష్టిస్తాయి. మన శరీరంలో మన చేతి వేలిముద్రలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ముఖ్యంగా నేర పరిశోధనలలో వేలి ముద్రలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక గీతలు నేరస్తులను గుర్తించడంలో సహాయపడతాయి. టెక్నాలజీలో ఉపయోగంలో కూడా మన చేతి గీతలకి చాలా ప్రత్యేకత ఉంది. మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, బయోమెట్రిక్ డివైస్లు మరియు డేటా భద్రతలో వేలి ముద్రలను వినియోగిస్తారు. డిజిటల్ ఐడెంటిఫికేషన్లో కీలకమైన పరిష్కారం కోసం ఈ చేతి వేలిముద్రలను ఉపయోగిస్తారు. మన శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు తెలుసుకోవటానికి, మరి ముఖ్యంగా కొన్ని జెనెటిక్ వ్యాధులు, ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ లాంటి అనారోగ్య సమస్యలను తెలుసుకోవటానికి ఈ గీతల నమూనాల్లో మార్పుల కారణంగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ చేతి గీతల ద్వారా ఆరోగ్య సంబంధిత సూచనలు తెలుసుకోవచ్చు. వేలి ముద్రల ద్వారా వ్యక్తులను గుర్తించటానికి డాసిటీలోస్కోపీ అనే శాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఇది వ్యక్తుల గుర్తింపు, భద్రత, న్యాయ విచారణ వంటి వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. వేలి ముద్రల విశ్లేషణ మరియు పోలిక ద్వారా వ్యక్తుల గుర్తింపును సులభంగా నిర్ధారించవచ్చు. డాక్టిల్ అనగా వేలి లేదా గీతలు, స్కోపీ అనగా పరిశీలన లేదా అధ్యయనం అని అర్థం. వేలి ముద్రల నమూనాలను శాస్త్రీయంగా విశ్లేషించడమే డాక్టిలోస్కోపీ. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వేలి గీతలను గుర్తించి వ్యక్తుల మధ్య తేడాలను నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. వేలి ముద్రల ద్వారా వ్యక్తులను గుర్తించటానికి డాసిటీలోస్కోపీ అనే శాస్త్రాన్ని చైనా ఉపయోగించినట్లు తొలి రికార్డులు చైనాలో ఉన్నాయి. సర్ విలియం హెర్షెల్ అనే శాస్త్రవేత్త 1858 వేలి ముద్రల ఉపయోగం ద్వారా వ్యక్తుల గుర్తింపు మొదలుపెట్టాడు. జూయాన్ వుచి అనే శాస్త్రవేత్త 1897 వేలి ముద్రలను పోల్చడానికి వర్గీకరణ విధానాన్ని అభివృద్ధి చేశాడు. ప్రతి వ్యక్తి వేలి ముద్రలు మరియు చేతి గీతలు చాలా ప్రత్యేకమైనవి. ఒకసారి రూపం దిద్దుకున్న వేలి ముద్రలు మరియు చేతి గీతలు జీవితాంతం మారవు. అలాగే వేలి ముద్రలు మరియు చేతి గీతలు సులభంగా కనిపించేందుకు అనువుగా ఉంటాయి. మన చేతులకు లేదా చేతి వేళ్లకు గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు ఇవి వేలి ముద్రలను మరియు చేతి గీతల నమూనాలను తాత్కాలికంగా మార్చవచ్చు, కానీ చర్మం తిరిగి పునరుద్ధరించిన తర్వాత అదే నమూనాలు తిరిగి కనిపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో మన చేతి గీతలు మరియు వేలి ముద్రలు కీలక పాత్ర వహిస్తాయి. చేతి గీతలు వ్యక్తుల వ్యక్తిత్వం, భవిష్యత్ సంఘటనలను సూచిస్తాయని జ్యోతిష్యులు భావిస్తారు. చేతిలో అధిక సంఖ్యలో గీతలు ఉన్నవారు భావోద్వేగపరులు అని, తక్కువ గీతలతో ఉండేవారు సాధారణ జీవితం గడుపుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుందని.
జ్యోతిష్యులు భావిస్తారు. తెలుసుకున్నారుగా, చేతి గీతలు మన శరీరం యొక్క ప్రతిష్టాత్మక రూపంలో, శాస్త్రీయ పరిశోధనల్లో మరియు ఆధ్యాత్మిక విశ్లేషణలో ఒక గొప్ప ప్రకృతి వరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.